అది పాలకొల్లు దగ్గర ఎలమంచిలి అండి. మా పాప అక్కడ పాలకొల్లులో మా ఇంటి దగ్గర 3 డేస్ నుంచి ఫీవర్తో ఉంది. తీసుకెళ్ళాము, ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము. చాలా నీరసంగా, బద్ధకంగా పడుకుని ఉండేది. తీసుకెళ్ళి అడిగితే అక్కడ డాక్టర్ గారు యాంటీబయాటిక్స్ ఇస్తున్నాను కదమ్మా, అలాగే ఉంటుంది అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాము. ట్రీట్మెంట్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్లో చాలా సివియర్ అయిపోయింది. ఇలా బ్రీతింగ్కే చాలా ఇబ్బంది పడింది. వెంటనే అంబులెన్స్ మీద అక్కడ డాక్టర్ గారికి ఇంపీరియల్కి వెళ్ళండి అని సజెషన్ ఇచ్చారు. ఇంపీరియల్ వెంటనే అంబులెన్స్లో ఇక్కడ తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ డాక్టర్స్ చాలా మాకు 5% ఉందమ్మా, ఇంకా మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటాను అంటే కనుక చేస్తాను, ట్రీట్మెంట్ మేమైతే స్టార్ట్ చేస్తాము అన్నారు. అలాగే మేము దేవుడి మీద భారం వేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమన్నాము. 1 మంత్కి 16 డేస్ వెంటిలేటర్ మీద ఉంది పాప. చాలా సివియర్గా ఉంది. ప్రతిరోజు అడుగుతూనే ఉండేవాళ్ళం దీప్తి మేడము, సార్ని. వాళ్ళకి తర్వాత 16 డేస్ తర్వాత వెంటిలేటర్ ప్రతి 1 అవర్కి వచ్చి చెక్ చేస్తూ ఉండేవారు మమ్మల్ని. చాలా కేర్ తీసుకుని చాలా కేర్గా చూశారు. 1 మంత్ హాస్పిటల్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాం. మేము చాలా హెవీ డేస్ మెడిసిన్ వాడి మా కష్టాన్ని అర్థం చేసుకుని డాక్టర్స్ కూడా చాలా మాకు రెస్పాండ్ అయ్యి ఇది చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు మాకు. 1 మంత్ హాస్పిటల్లో ఆగస్ట్ 28న వచ్చినాం. మళ్ళీ సెప్టెంబర్ 28ని డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాము. మాకు ఇంత ఇది చేసి మా పాప ప్రాణాన్ని రక్షించినందుకు డాక్టర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.